హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. ఇక హృదయదాత్రి పార్ట్ 42తో మే ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ అడిగిన దానికి, భువి చెప్పిన దానికి దేవ్ భువి వైపు చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే కదా దేవ్ గారు? అసలు హాస్పిటల్లో అమ్మకి ఎంత ఖర్చు అయిందో నాకు తెలీదు. నేను అడిగినా మీరు చెప్పరు. ఇంకిప్పుడు అమ్మ ఇక్కడికి వచ్చి ఉంటుంది. హాస్పిటల్లోనే మాకు రూపాయితో సంబంధం లేకుండా చూసుకున్నారు. ఇంకిక్కడ మాకేదైనా లోటు రానిస్తారా అని అంటుంది. నేను చూసుకునే వాటిలో ఏ లోటు రాదు. కానీ తాను నా దగ్గర ఏదన్నా అవసరమైనప్పుడు మోహమాట పడకుండా ఉండాలి కదా అని అంటాడు దేవ్. మొహమాటం అయితే ఉంటుంది దేవుగారు. అల్లుడు ఇంట్లో ఉండడానికి మీ అత్తగారు తెగ ఫీల్ అవుతున్నారు. ఇక మిమ్మల్ని రూపాయి ఎప్పుడన్నా అవసరమైతే అడగడం కష్టమే. మనమే చూసుకుందాంలేండి. మీరు నాకు ఇచ్చిన కార్డు ఉంది కదా, అది అమ్మకి ఎప్పుడన్నా అవసరమైతే వాడతాను అని అంటుంది. భువి తనని తన ఓన్గా చేసుకుంది అని తన మాటల్లో తెలుస్తుంటే దేవుకి ఆనందంగా ఉంది. ఇలా రా అని తన కళ్ళ నిండా ప్రేమని నింపుకొని చేయి చాచి పిలుస్తున్న దేవుని చూసి ఒక్క నిమిషం కూడా నిలవలేక వెళ్ళి దేవు పక్కన కూర్చోబోతుంటే తన ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకొని భువి నడుం చుట్టూ చేతులు వేసి తన ఎదలో తలపెట్టుకొని, అంత నమ్మకమా నా మీద అని అడుగుతాడు. మీరే నాకు ఆ నమ్మకం కలిగించారు దేవుగారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కేరింగ్ కనిపిస్తుంది అని అంటుంది. ప్రేమ అని అందామని కూడా నోటిదాకా వచ్చి దానిని ఆపేసి కేరింగ్ అని అంది. రాక్షసి, కేరింగ్ అనిపిస్తుందా, ప్రేమ కనిపించడం లేదా అని అనుకుంటాడు దేవ్. రేపటి నుంచి ఆఫీస్కి వస్తావా అని అడుగుతాడు. రానా అని అడుగుతుంది. వచ్చే, నీకు కూడా మన కంపెనీ గురించి మొత్తం తెలియాలి కదా. ఎప్పుడైనా నేను లేనప్పుడు నువ్వు హ్యాండిల్ చేయాలంటే కంపెనీ గురించి నీకు అన్ని విషయాలు తెలియాలి. చాలా విషయాల్లో స్ట్రాంగ్ అవ్వాలి ధాత్రి అని అంటాడు దేవ్. దేవ్ అన్న మాటకి దేవ్ వైపు చూస్తూ, మీరు లేకుండా అంటే ఏంటి దేవ్ గారు అని కోపంగా అడుగుతుంది. అదా, నేనేదన్నా క్యాంప్ అది వెళ్ళినప్పుడు అని అంటాడు దేవ్. నిజంగా అదే ఉద్దేశంతో అన్నారు కదా? ఇంకేం ఉద్దేశంతో అన్నాననుకున్నావు? దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడ వంపుల్లో మొహం నిలిపి, మీరు లేనప్పుడు అని ఇంకెప్పుడు అనకండి దేవుగారు. అందులో చాలా అర్థాలుంటాయి. మీరు లేకుండా నేను లేను దేవుగారు. మీరే లేనప్పుడు వీటన్నిటితో నాకేం అవసరం అని అంటుంది. తనన్నమాట భువి వేరేగా అర్థం చేసుకుందని, ఓయ్, నేను నీతో చాలా జీవితం ఊహించుకున్నాను. అంత తొందరగా పోనులే అని అనగానే దేవ్ చెంప మీద ఒక్కటి వేస్తుంది. భువి చేసిన పనికి దేవ్ ఆశ్చర్యంగా చూస్తుంటే భువి మాత్రం కళ్ళ నిండా నీళ్లతో, ఎందుకు అలాంటి మాటలు నోటి నుండి అని కోపంగా అంటూ దేవ్ ఒడిలో నుంచి లేచి నిలబడుతుంది. ఇప్పుడు నేనేమన్నానని నన్ను కొట్టి పైగా నువ్వేడుస్తున్నావు అని అడుగుతాడు దేవ్. అప్పుడు కానీ భువి ఏం చేసిందనేది భువికి స్ట్రైక్ అవ్వలేదు. సారీ దేవ్ గారు, అయినా అలాంటి మాటలు మాట్లాడితే కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని కోపంగా అంటుంది. బొగ్గ మీద కొట్టే కన్నా ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ వేరే విధంగా లాక్ చేస్తే సరిపోతుంది కదా అని కొంటిగా అంటాడు దేవ్. దేవ్ అన్నదేంటో అర్థమవగానే సిగ్గుతో తల పక్కకి తిప్పుకొని, నేను కిందకి వెళ్తాను, డిన్నర్ ప్రిపేర్ చేయాలి అని వెళ్ళబోతుంటే చేయి పట్టి లాగుతాడు దేవ్. దేవ్ లాగిన లాగుడికి వెళ్ళి దేవుకి అతుక్కుంటుంది. కళ్ళు మాత్రం ఎత్తి దేవు వైపు చూస్తున్న భువిని చూసి, కొట్టేసి అలా వెళ్ళిపోతే ఎలా? అసలు ఇంతవరకు నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా? నాకు ఓహొచ్చాక నువ్వే కొట్టావు, అందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అంటాడు. ఆ మాటకి దేవు చెంపపై చెయ్యి వేసి కొట్టిన చోట నిమురుతూ, సారీ దేవు గారు, మీరు ఆ మాట అనేసరికి బాధ వేసింది, అందుకే అలా అనుకోకుండా చేసేశాను అని అంటుంది. అప్పటికే భువి కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయి. ఓయ్, ఇప్పుడు నిన్న నేనేమన్నా అన్నానా? ఎందుకు నీళ్ళు అంటూ కళ్ళపైన ముద్దు పెడతాడు.
అలాగే పెదాలు జరుపుతూ చెక్కిళ్ల పైన పెదాలు నిలుపుతాడు. అక్కడి నుంచి నెమ్మదిగా భువి కళ్ళల్లోకి చూస్తూ దేవు పెదాలు తన గమ్యమైన భువి పెదాల దగ్గరికి జరుపుతూ ఉంటే భువి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. భువి కళ్ళు మూసుకున్న వెంటనే అదే తన అంగీకారంగా తన గమ్యమైన తన జాత పెదవుల మీద దేవు పెదాలు చేరుతాయి. అవి చేరిన క్షణం మాత్రమే ఇద్దరికీ గుర్తుంది. తర్వాత 4 పెదాలు ఆడే సయ్యాట వాళ్ళకి గుర్తులేదు. అలుపు లేకుండా అవి వాటి పని అవి చేసుకుంటుంటే దేవు చేతులు భువి నడుముని సవరిస్తున్నాయి. భువి దేవు మాయలో పూర్తిగా పడిపోయి అసలు ఈ లోకంలోనే లేదు. ఊపిరి భారం అవుతున్న వేళ పేదాలు విడిపడితే దేవుని చూడలేక దేవు గుండెల్లో తలదూర్చేస్తుంది భువి. భువి నుదుటి మీద తడి పెదవులు అద్ది, నాకు చాలా ఆనందంగా ఉంది ధాత్రి. నీ దెబ్బలో నాకు ప్రేమ కనిపిస్తుంది. అయినా నువ్వు కొట్టింది దెబ్బ అనిపించలేదు. గులాబీ పువ్వొచ్చి బొగ్గని తాకి వెళ్ళినట్టుంది అని నవ్వుతూ అంటాడు. అయినా కూడా నేను అలా చేసి ఉండకూడదు దేవుగారు. ఇంకది వదిలే. అసలు విషయం వదిలేసి ఎక్కడికో వెళ్ళాం మనం. అదే కంటిన్యూ అయితే మనం ఇంకెక్కడికో వెళ్లాల్సి వస్తుంది అని హస్కీగా అంటాడు దేవ్. వదలండి దేవుగారు అని దేవు మాటలకి సిగ్గుగా తలదించుకొని అంటుంది. వదులుతానులే కానీ రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావా అని అడుగుతాడు. హా దేవుగారు, నాకు కూడా ఇంట్లో ఉండి బోర్గా ఉంటుంది. సంజు కూడా రేపు వెళ్ళిపోతానంటుంది. మొన్న మీ పిన్ని వచ్చేయమన్నారు తనని. ఇంకా అమ్మ కూడా బాగానే ఉంది. తన పని తాను చేసుకుంటుంది. నేను వస్తాను అని అంటుంది భువి. ఓకే, వెళ్ళింకా అని వదిలేస్తాడు. దేవుగారు, ఒక్కటి అడగనా అని అంటుంది భువి. నీకిప్పటికి చాలాసార్లు చెప్పాను అలా పర్మిషన్ తీసుకొని నన్నేమీ అడగక్కర్లేదు అని. అయినా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు అని చిరుకోపంగా అంటాడు దేవ్. అది నాకు కారు డ్రైవింగ్ నేర్పరా అని అడుగుతుంది. దేవ్ భువి వైపు ఆశ్చర్యంగా చూడగానే, ఎప్పటినుంచో కోరిక దేవుగారు. మా కాలేజ్కి ఒక అమ్మాయి కారు వేసుకొని వచ్చేది. ఏదో తనకే కారున్నట్టు తనకే డ్రైవింగ్ వచ్చినట్టు తెగ బిల్డప్ ఇచ్చేది. కాలేజ్ అంతా చక్కర్లు కొడుతూ తెగ కవ్వించేది మమ్మల్ని. అప్పటి నుంచి నాకు ఎప్పటికైనా నేను కూడా కారు డ్రైవింగ్ నేర్చుకొని అలా చక్కెర్లు కొట్టాలని కోరిక అని అంటుంది భువి. ఇప్పుడు నేర్పనా అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. ఆహా, ఇప్పుడు కాదు. రేపటి నుంచి ఆఫీస్ అయ్యాక 1 గంట నేర్పించండి. మీకు గెస్ట్ హౌస్కి వెళ్ళే పని లేకపోతే అని దీర్ఘం తీస్తూ అంటుంది. దేవ్ కోపంగా చూడగానే డిన్నర్ రెడీ చేయాలని పరుగున వెళ్ళిపోతుంది. ఇడియట్, అసలేది మాట్లాడినా తిప్పి తిప్పి ఏదో ఒక టైంలో ఆ టాపిక్ తేకుండా ఉండవు కదా అని నవ్వుకుంటూ భువి కొట్టిన చెంప తడుముకుంటూ లవ్ యూ దాత్రి అనుకుంటాడు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఉమ భువి అన్న మాటలే తలుచుకుంటూ, ఎంత ధైర్యం, నన్ను పట్టుకొని అన్ని మాటలు అంది. నా పేరు వెనక ఏమీ లేదంటుంది కదా, ఆ పేరిచ్చి అప్పుడు దాని నోరు మోయిస్తాను అని అనుకుంటూ వడివడిగా హాల్లో ఉన్న మోహన్ దగ్గరికి వస్తుంది. మోహన్ అని పిలుస్తుంది. మోహన్కి కూడా జరిగిందంతా చిరాగ్గా ఉండడంతో టీవీ చూస్తూ అది మరిచిపోవడానికి క్రికెట్ పెట్టుకొని కూర్చుంటాడు. మోహన్, నేను నీతో మాట్లాడాలి అని అంటుంది ఉమ. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడదాం అని అంటాడు మోహన్. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి అని అంటుంది ఉమ. చెప్పాను కదా, ఇప్పుడు నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని. రేపు మాట్లాడుకుందాం వెళ్ళు అని కొంచెం కోపంగా అంటాడు. లేదు మోహన్, ఇది అర్జెంటుగా ఇప్పుడు మాట్లాడితేనే రేపు ఉదయాన్నే అది అమలు చేయాలి అని అంటుంది ఉమ. అక్కడే ఉన్న మోహన్ అమ్మగారు, మళ్ళీ ఎవరి కొంపలు కూల్చాలని అమలు చేయాలని అంటుంది ఇది అని అనుకుంటూ ఉంటారు. మమత కూడా మ్యాటర్ ఏదో సీరియస్ లాగుంది. షాప్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు మొహాలు తేడాగా ఉన్నాయి. ఏదైనా గొడవ అయిందా ఇద్దరికి, లేదా బయట ఎవరన్నా ఏమైనా అన్నారా అని అనుకుంటూ డిన్నర్ వండడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంది. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉందని చెప్పినా ఏంటమ్మా నీ గొడవ? ఏం అమలు చేయాలి, ఏంటి సంగతి అని చిరాగ్గా అడుగుతాడు మోహన్. నువ్వు నన్ను రేపు పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఉమా. ఆ మాటకి మోహన్తో పాటు
మమత, మోహన్ తల్లి కూడా షాక్ అవుతూ ఉమా వైపు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు ఉమా? పెళ్ళేంటి అని అడుగుతాడు మోహన్. పెళ్ళేంటంటావేంటి మోహన్? ఎలాగూ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. అది పెళ్లి బంధంగా మార్చుకుంటే ఇవాళ దేవు పెళ్ళాం అన్నట్టు ఇంకెవరూ అనరు కదా. రేపుదయం పెళ్లి చేసుకుని వెళ్ళి దాని ముందు నుంచొని నా పేరు ఉమామోహన్ అని చెప్పాలి అని అంటుంది ఉమా. అదేదో వాగిందని ఇప్పుడు పెళ్ళేంటుమా? ఎన్నాళ్ళు లేనిది కొత్త కొత్త ఆలోచనలు చేయాలని చూడకు అని విసుగ్గా అంటాడు మోహన్. అదేంటి మోహన్, నేనంటే ఇష్టం కదా నీకు. అందుకే నేను పరిచయం అయ్యాక నీ పెళ్ళాన్ని కూడా తాకలేదు కదా నువ్వు. అంత ఇష్టం ఉన్నప్పుడు నా మెళ్ళో ఒక తాళి కట్టడానికి ఏమైంది? ఎలాగూ నీ భార్య మన రిలేషన్ ఒప్పుకొని ఇదే ఇంట్లో మనల్ని ఉండమని చెప్పింది కదా. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. కాకపోతే ఒక తాడు ఉంటుంది నా మెడలో, అంతే కదా అని అంటుంది ఉమా. ఓ హలో, నీ మీద ప్రేమతో నన్ను ముట్టుకోవడం మానలేదు ఆయన గారు. నిన్ను ముట్టుకొని మలినమైన ఆయన్ని నేను నా దగ్గరికి రావద్దని కండిషన్ పెట్టాను. అందుకే రావడం లేదు. అంతేకాని నీ మీద ప్రేమ ఎక్కువై కాదు. ఇంకిక్కడ ఉండనిచ్చాను అంటే మా మామయ్య ఆఖరి కోరిక నా నోరు నొక్కేసింది. అందుకే నిన్న ఆయన తెచ్చి ఇక్కడ పెట్టిన నోరు మూసుకొని కూర్చున్నాను. అలాగని ఇప్పుడు పెళ్ళి అన్నావంటే ఈ క్షణమే మా మామయ్యకి ఇచ్చిన మాట తప్పి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. ఇంకోటి, ఇంట్లో ఉండనిచ్చానని భార్య కూడా అవనిస్తాననుకోకు. భార్య స్థానం నీకెప్పటికీ ఇవ్వనివ్వను అని అంటుంది మమత. ఏంటి మోహన్, తను అలా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడవు అని అంటుంది ఉమా. ఏం చెప్పాలి? తను చెప్పింది కదా. ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనకుండదు. మా నాన్న అలా చేశాడు అని మోహన్ చిరాగ్గా చెబుతాడు. ఏం చేశాడు అని అనుమానంగా అడుగుతుంది ఉమా. నా కొడుకు నిన్ను తగిలించుకొని నా కోడలికి అన్యాయం చేస్తున్నాడని తెలిసి ఒకసారి మందలించి చూశారు. అయినా వీడు వినలేదు. వెంటనే ఆయన ఆస్తంతా మనవడు మనవరాలి పేరు మీద పెట్టి గార్డియన్గా నా కోడల్ని పెట్టాడు. వీడికి ఓన్లీ అనుభవించడానికి తప్ప ఆస్తి మీద ఏ హక్కు లేదు. ఇక ప్రతిసారి కంపెనీకి అవసరమైనప్పుడు సంతకాలు ఇబ్బంది అవుతుందని ఆ కంపెనీ ఒక్కదాని మీద వాడికి కూడా హక్కు ఉన్నట్టు రాయించింది. అది కూడా ఓన్లీ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి మాత్రమే వాడికి హక్కు. కంపెనీ అమ్మాలన్నా నా మనవడి సంతకం కావాలి అని చెబుతుంది మోహన్ తల్లి. అంతా విన్న ఉమ షాక్తో, ఇదంతా నిజమా మోహన్ అని అడుగుతుంది. చెప్పింది కదా, ఇంకా నిజమా అని అంటే ఏంటి అర్థం అని అంటాడు మోహన్. నా కోడలు తలుచుకుంటే మిమ్మల్ని ఒక్క క్షణంలో బయటికి గెంటేయగలదు. నా భర్త వాడికి విడాకులు ఇవ్వద్దు, ఈ ఇల్లు వదిలి వెళ్ళొద్దు అని మాట తీసుకున్నారు. అందుకే పంటి బిగువన బాధ అంతా దిగమింగుకుని మీరు దాని కళ్ళ ముందే కులుకుతున్నా చూస్తూ ఊరుకుంది. కనీసం ఈ ఇంటి బయటికి వెళ్ళిపోదామని అన్నా వినలేదది. దాని పిల్లలకి కూడా తెలీదు ఆస్తంతా వాళ్ళ పేరు మీద ఉందని. వాళ్ళ నాన్నని వాళ్ళ ముందు తక్కువ చేయడం ఇష్టం లేక అది చెప్పలేదు. పైగా మీ హక్కు ఎందుకు వదులుకోవాలని వాళ్ళకి కథలు చెప్పేది. ఈ ఇల్లు తాతయ్య వాళ్ళ అమ్మ పేరు మీద రాశారని మాత్రమే వాళ్ళకి తెలుసు. తండ్రిగా వీడిని వాళ్ళకి దూరం చేయకూడదు అనుకుంది. కానీ వీడు భర్తగా మాత్రమే కాదు, తండ్రిగా కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం నీ వల్ల. నీ వల్ల నీ భర్త పరువు కోసం నిండు ప్రాణం వదిలేశాడు. నీ కడుపున పుట్టినవాడు అవమానాలు పడి తల్లి తండ్రి లేక ఒంటరిగా పెరిగి ఇవాళ వాడు తన పేరుని నలుగురిలో చాటుకున్నాడు. ఇక్కడ నా కోడలు రోజు ఏడుస్తూ ఉంది. నా మనవడు మనవరాలు తండ్రి ప్రేమకి దూరమయ్యారు. ఇంతమంది ఉసురు పోసుకున్నారు మీరిద్దరూ. ఇందులో ఈ వెధవ తప్పు కూడా ఉంది కాబట్టి నిన్నొక్కదాన్ని అనలేం. వేలకు మెక్కడానికి తిరగడానికి ఏ లోటు లేదు కదా, అలాగే ఉండు. అంతేకాని పెళ్ళి అన్నావంటే నా కోడలు ఊరుకున్నా నేను ఊరుకోను. పోలీస్ స్టేషన్లో ఇద్దరినీ కూర్చోబెడతా. ఏ పరువు కోసం ఎన్నాళ్ళు నోరు మూసుకొని ఉన్నామో దాని మోజులో పడి ఆ పరువు పోతే పోయిందని అనుకునే వరకు తీసుకురాకు మోహన్
అని గట్టిగా చెబుతారు మోహనమ్మ. అంతా విన్న ఉమ మోహన్ ముందుకు వెళ్ళి, అంటే ఇదంతా నీ పేరు మీద లేదా అని అడుగుతుంది. చెప్పాను కదా, మళ్ళీ వాడిని అడుగుతావేంటి అని అంటుంది మోహనమ్మ. మోసం మోహన్, నువ్వు నన్ను మోసం చేశావు. నిన్నిష్టపడింది నేను నీ స్టేటస్ చూసి, కానీ అది నీది కాదు. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతుంది ఉమా. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఉమా ఏం చేస్తుంది చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.